అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం వచ్చేసి నేను ఒక గత 5 సంవత్సరాల కింద స్ట్రగుల్ అయ్యాను. ఈరోజు చాలామంది నిరుద్యోగులు కానీ చాలామంది యువకులు కానీ ఇబ్బంది పడుతున్నారు. అసలు జీవితాన్ని ముందుకు తీసుకుపోవడం ఎలా, మేము చదివిన చదువులకు సరైన గుర్తింపు లేదు, కుటుంబానికి మేము భారం అవుతున్నా అనే ఉద్దేశంతో చాలామంది డిప్రెషన్లో పోయి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. సో నేను అదే స్థాయి నుంచి వెళ్ళి ఈరోజు నేను ఒక నలుగురికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉన్నానంటే అది ఏ విధంగా అని ఒక 10 మందికి ఉపయోగపడాలి నేను నేను అనేది ఉద్దేశించి ఈ వీడియో తీయడం జరుగుతుంది. నా పేరు గట్టు నవీన్. ప్రస్తుతం నేను హన్మకొండ జిల్లాలో ఆప్టికల్ షాప్ రన్ చేస్తున్నాం. మా మా దగ్గర ఈ సైట్కి సంబంధించిన అద్దాలని మేము సేల్ చేస్తుంటాం. అవన్నీ మా దగ్గర అవైలబుల్గా ఉంటుంటాయి. చూసుకున్నట్టయితే చాలామంది ఈ రోజుల్లో అన్ఎంప్లాయ్స్ ఉన్నారండి. చాలామంది ఇప్పుడు నేను కూడా గత 5 సంవత్సరాల క్రితం నేను చూసుకున్నట్టయితే నా గ్రాడ్యుయేషన్ అయిపోయాక నాకున్న ఖర్చులతో పోల్చుకుంటే ఇప్పుడు 10,000, 12,000, 8,000 జాబ్లు అనేది నాకు ఆఫర్ చేయడం జరిగింది. సో నేను ఈ జాబ్లు ఇంత తక్కువగా వస్తున్నాయి, మరి నేను హైదరాబాద్ పోతే బాగుంటుందనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ పోవడం కూడా జరిగింది. అక్కడ చూసుకున్నట్టయితే 14,000, 13,000 జాబ్స్ ఉన్నాయి. సో అక్కడ నేను ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసుకుని ఏమనుకున్నా అంటే ఇప్పుడు నాకు హాస్టల్ ఫీజు 4,000 రూపాయలు, అక్కడ బండి ఛార్జెస్ అవి ఒక 1,500 నుంచి 2,000 రూపాయలు అవుతున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంటికి రావడానికి కూడా వీకెండ్స్లో అసలు ఛాన్సెస్ లేవు. ఈ హాలిడేస్ వచ్చినప్పుడు రావడానికి కూడా 2 రోజుల కుటుంబాన్ని చాలా వరకు మిస్ అవుతున్నా. అదేవిధంగా చూసుకున్నట్టయితే నాకు ఫర్దర్గా ఒక 3-4 ఇయర్స్ వరకు నేను మ్యారేజ్ ప్లాన్ చేసుకున్నా, కానీ ఈ సేవింగ్స్ అనేవి అప్పుడు సరిపోవడం లేదు అనే ఉద్దేశంతో నేను మళ్ళీ హన్మకొండ రావడం జరిగింది. హన్మకొండలో మరి నేను ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని చాలా వరకు రీసెర్చ్ చేసుకున్నప్పుడు ఏదైనా చిన్న వ్యాపారం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను వ్యాపారం గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. మొదలుపెట్టిన కొద్ది రోజుల్లో నాకు హైదరాబాద్లో చిన్న పని ఉంటే వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతుంటే నేను ట్రైన్లో ఈ మార్కెటింగ్ చేసే వాళ్ళని చూసాను. ఈ సెల్ ఫోన్ చార్జర్ కేబుల్స్ కానీ, అదేవిధంగా ఇయర్ ఫోన్స్ కానీ, సెల్ ఫోన్కి సంబంధించిన స్టాండ్స్ కానీ ఇవి వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు. నేను వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను రోజుకు 1,500 నుంచి 2,000 మధ్య నేను సంపాదిస్తూ ఉంటాను. నాకు నెలకు ఎంత లేదన్నా కూడా 40,000 నుంచి 60,000 మధ్యలో నాకు ఇన్కమ్ అనేది ఉందన్న అని అన్నప్పుడు నేను చాలా షేమ్ఫుల్గా ఫీల్ అయ్యా. అసలు చదువులేని అతను నెలకు 50,000 నుంచి 60,000 రూపాయలు ఎర్నింగ్ చేస్తున్నాడంటే నేను ఒక డిగ్రీ చేసిన గ్రాడ్యుయేట్ అయి ఉండి నా నాలెడ్జ్ అనేది 5,000, 10,000 మళ్ళీ ఒకరి దగ్గర నేను మరి ఇంకొక మీద ఆధారపడి రేపు పొద్దుగా ఏమన్నా ఒక విపత్తు అనేది ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ నా కుటుంబం ముఖం చూసే విధంగా ఉంటుంది, మళ్ళీ వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి ఉంటుంది అని ఆలోచించి నేను ఇక్కడికి వచ్చినాక దీన్ని సరే కొంచెం ప్రొఫెషనల్గా నేను చేస్తే ఎలా ఉంటుందనే విషయం మీద అదే హెడ్ ఫోన్స్ నేను పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకుని సో మనం ఈ ట్రైన్లో తిరిగి అమ్మడం కన్నా అదే ప్రోడక్ట్ మనం ఎక్కడ మార్కెట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో నేను మా దగ్గర ఇక్కడ హన్మకొండ నుంచి చుట్టుపక్కల ఒక 20 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న షాపులు తిరిగి నేను మార్కెట్ చేయడం స్టార్ట్ చేశాను. సో నాకు అంతకుముందు నేను జాబ్ చేసినప్పుడు నా దగ్గర ఒక 3 మంత్స్ నేను జాబ్ చేసినప్పుడు నా దగ్గర ఒక 15,000 సేవింగ్స్ ఉండేది. సో ఆ సేవింగ్స్తో నేను ఛార్జింగ్ కేబుల్స్ కానీ, ఫోన్స్కి సంబంధించిన ఇయర్ ఫోన్స్ కానీ తీసుకొచ్చాను. హైదరాబాద్లో చూసుకున్నట్టయితే మనకు ఈ బేగం బజార్, కోటి, మళ్ళీ అదే పోతే జగదీష్ మార్కెట్, మళ్ళీ ఇటు పోతే కొన్ని ప్రాంతాలలో ఈ హెడ్ ఫోన్స్ అనేది హోల్సేల్లో లభిస్తాయి. మనకు 20 నుంచి 30 రూపాయల లోపు మంచి హెడ్సెట్స్ అనేది దొరకడం చూసుకుంది. సో నేనేం చేసిన సరే అక్కడి నుంచి ట్రాన్స్పోర్టు చూసుకొని మనకు సర్వీస్ ఛార్జెస్ తీసుకొని ఒక ఇయర్ ఫోన్కు 5 రూపాయల మార్జిన్ పెట్టుకొని నేను సేల్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఎవ్రీ మంత్ నేను ఫస్ట్ మంత్లో ఒక 3,000 ఇయర్ ఫోన్స్ నేను సేల్ చేయడం జరిగింది. నాకు దానికి గాను ఒక 15,000 రూపాయల ఇన్కమ్ అనేది నాకు రావడం జరిగింది. సో నాలో ఒక కాన్ఫిడెంట్ అనేది చాలా వరకు బూస్ట్ అయింది. సో నేను ఈ నెల రోజుల్లో నేను కష్టపడ్డది ఆల్మోస్ట్ ఒక 4 డేస్ గాను నాకు 15,000 రూపాయల ఇన్కమ్ అనేది వచ్చింది. సో నేను 15 డివైడెడ్ 3 చూసుకున్నట్టయితే మనకు డైలీ 28,000-29,000 ఇన్కమ్ అనేది ఉంది. సో నేను ఇదే విధంగా నేను ఒక నెల రోజులు నాకు ఇదే మార్కెట్ నెల రోజులు ఉంటే నాకు నెలకు 1,00,000 రూపాయలు ఈజీ ఇన్కమ్ ఉండేది. సో
నేను ఎవరి మీద డిపెండ్ కాకుండా నేను మంచి మార్కెట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను నెక్స్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇదే నేపథ్యంలో నేను చేస్తున్న క్రమంలో ఒక 3 months కంటిన్యూస్గా నేను చేయడం జరిగింది. మంచి రిటర్న్స్ అనేవి వచ్చింది. మళ్ళీ ఇక్కడ నేను ఒక హోల్సేల్గా పెద్ద షాప్ అనేది పెట్టి నేను ఇది చేద్దామనే క్రమంలోనే కరోనా అనేది అటాక్ అయిందండి. చాలా వరకు నా ఆలోచనకు కానీ నా విధానాలకు కానీ అది అడ్డుకట్టలా మారింది. సో నేను నాకు నేను అక్కడ అక్కడ సంపాదించుకున్న ఎంతో కొంత అమౌంట్ నేను కరోనాలో ఇక సరే ఇక ఇప్పుడు ఏం చేయడానికి లేదు అని ఉద్దేశంతో నేను కరోనాలో ఉన్నా. అది అలా జరిగిపోయింది. తర్వాత నేను మళ్ళీ ఒక 3-4 years చూద్దాం. ఇక మళ్ళీ ఒక 3 years తర్వాత ఇప్పుడు కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో 2 సంవత్సరాలు తర్వాత 1 year నేను చేసినా కూడా ఎలాంటి అంటే అంత పెద్ద మార్కెట్ అనేది లేదు. ఎందుకు అంటే ఈ కరోనా ఇంపాక్ట్ వల్ల చాలా మంది దగ్గర ఈ హాస్పిటల్ ఖర్చులకు కానీ వాళ్ళకు 2 సంవత్సరాలు పని లేకపోవడం కానీ ఆ డల్ ఉంది. సో ఇది తిరిగినా వర్కౌట్ అయితే లేదు అనే ఉద్దేశంతో సరే నేను అదే క్రమంలో అప్పుడు కరోనాలో కొంచెం రిస్క్ చేసి ఈ ప్రొటెక్టివ్ గాగుల్స్ మనకు ఈ కరోనాలో ఈ కంటికి సంబంధించిన గాగుల్స్ నేను సేల్ చేసేవాడిని. గ్లౌజెస్ కానీ గాగుల్స్ కానీ సేల్ చేసేవాడిని. మార్కెటింగ్ చేస్తూ షాప్ టు మార్కెటింగ్ చేస్తూ నేను సేల్ చేసేవాడిని. అదే క్రమంలో నాకు వచ్చిన ఐడియా ఏంటంటే సెట్టింగ్ బిజినెస్ ఉంటే బాగుంటుంది. సో నేను కరోనాలో ఇంటికాడ ఉన్నా కూడా మా ఇంటికాడకి వచ్చి గ్లౌజెస్ కానీ ఈ మాస్కులు కానీ తీసుకెళ్ళేవారు. అప్పుడు కూడా నాకు మార్కెట్ అనేది బాగుంది. సో సిట్టింగ్ బిజినెస్ కూడా బాగానే ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ ఆప్టికల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను నా కుటుంబాన్ని నేను చూసుకోగలుగుతున్నాను. అదేవిధంగా నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతోని ఒక 10 మందిలో నేను పరిచయం చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేకుండా పరిచయం చేసుకోగలుగుతున్నాను. సో నేను చాలా వాటి మీద విశ్లేషణ చేసినప్పుడు సరే ఇంత జ్ఞానాన్ని నేను పొందుతున్నా, ఇంత జ్ఞానం సరే సమాజానికి ఉపయోగపడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో రూపంగా మేము ముందుకు రావడం జరుగుతుంది. నిరుద్యోగులకు అందరికీ నేను తెలియజేది ఈ రోజు నుండి నేను రోజుకొక టాపిక్ చొప్పున రోజుకొక బిజినెస్, మీకు ఏ బిజినెస్ అయితే బాగుంటుంది, తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఏ బిజినెస్ బాగుంటుంది, ఏది చేస్తే మీరు ఇటు ఒక రెస్పెక్ట్తో కూడుకున్న వ్యాపారం, ఒక రెస్పెక్ట్, ఒక మంచి ఆదాయం, ఒక కుటుంబాన్ని ఈ రోజులలో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు మీరు ఫ్యామిలీ అయి ఒక సిటీలో ఉండాలనుకుంటే ఎక్కడైనా రూమ్ కిరాయి తీసుకున్నా కూడా ఒక చిన్న రూమ్ చూసుకున్నా అంటే 4 నుంచి 6 వేల రూపాయల రూమ్ ఖర్చు అవుతుంది. అదేవిధంగా గ్యాస్ బిల్లు, పాల బిల్లు, కూరగాయలు ఇవి ఒక 5,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. మీరు ఇక్కడే చూసుకున్నట్టయితే మీకు 10,000 రూపాయలు ఇక రూమ్ రెంట్లు, కరెంటు బిల్లులు, తిండి ఇవన్నీ చూసుకున్నట్టు మీకు ఒక 10,000 రూపాయల ఖర్చు ఇక్కడే వస్తుంది. అదే మీరు సేవింగ్స్ ఏమైనా చేద్దాం అనుకుంటే ఇద్దరు జాబ్ చేస్తే తప్ప మీకు సేవింగ్స్ ఏం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో డిగ్రీ అనేది కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి డిగ్రీ చేసి ఇక్కడ మనం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ప్రభావాల వల్ల మనం ఏమన్నా జాబ్ చేయాలనుకుంటే 10,000, 15,000 కన్నా ఎక్కువ ఇచ్చే సోర్సెస్ లేవు. ఏదైనా మంచి కోర్స్ తీసుకొని మనం జాబ్ చేద్దామంటే అప్పటికి మళ్ళీ ఒక 2 సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. సో మీకు అంత స్తోమత లేకుంటే ఈ చిన్న జాబులు చేస్తూ మళ్ళీ మీ కుటుంబానికి మీరు భారం అయితే రేపు పొద్దుగాల మళ్ళీ మీకు పిల్లలు పుట్టి వాళ్ళు కూడా మనలాగే ఉండి కుటుంబం మన తరతరాలుగా ఇదే ప్రాసెస్లో పోతుంటే దీనికి అర్థం లేకుండా పోతుంది. దయచేసి ఎవరు కానీ కొంచెం ఆలోచించండి, వ్యాపారంగా ముందుకు పోండి. ఇప్పుడు చైనా చూసుకున్నట్టయితే చైనాలో మన 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 విలేజ్లో బుట్టలు లేనట్టు వాళ్ళ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ వాళ్ళు ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఇంటికానే మ్యానుఫ్యాక్చర్ చేసి ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 ఎక్స్పోర్టర్స్గా వాళ్ళు నిలిచారు. సో మీరు దయచేసి ఈ గవర్నమెంట్ జాబ్ల కోసం వెయిట్ చేసి ఇటు సమయాన్ని ఇటు కుటుంబ భారంగా మారకుండా ఉండడానికి మీకు ఎంత సాధ్యమైతే అంత మీ కూడు మీ గూడు మీరు సృష్టించుకోవడానికి మీరే కారకులు కావాలి. సో ఈ కూడు గూడు మీరు చూసుకోకుండా తోడు కోసం చూసుకుంటే మీ జీవితం ఇంకా ఇబ్బందుల్లో పడుతుంది, ఇంకా చిక్కుల్లో పడుతుంది. రేపు నీలాంటి మరొక ప్రతిరూపం మళ్ళీ నీ కళ్ళ ముంగట తిరుగుతుంటే నువ్వు అనుభవించే క్షోభ చాలా విపరీతంగా ఉంటుంది. మీరు ముందుగా ఒక ఫ్యూచర్ ప్లానింగ్తోని ఈరోజు మీరు ఒక వ్యాపారాన్ని సృష్టించండి. వ్యాపారం కోసం ఒక సంపద కోసం మీరు మంచి దారిలో మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కోసం మంచి మంచిగా ఆలోచించండి. ఈ జాబ్స్, డిఫెన్స్ ఇవంతా పక్కా పెట్టండి. ఎందుకంటే అమెరికా పోయిన వాళ్ళు కూడా అక్కడ సోర్స్ లేక మళ్ళీ ఇండియాకి వస్తున్నారు. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే అక్కడ ఒక ఒక ఫార్మింగ్ ల్యాండ్లో మన ఇండియన్ పిల్లలు అక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు. సో మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు ఆ వీడియో. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ కుటుంబ నేపథ్యం వ్యవసాయదార కుటుంబం. ఇక్కడ నుంచి వాళ్ళ నాన్న
బ్యాంకులో పేపర్లు పెట్టి వచ్చిన డబ్బు షూరిటీగా చూపించి అతను అమెరికా పంపించారు. అక్కడ అక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ రిటర్న్ వద్దామంటే అక్కడ జాబ్ చేసి ఇక్కడ రిటర్న్ వస్తే మంచి ఫలితాలు ఉంటాయనే ఉద్దేశంతో అక్కడ జాబ్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. ఈ మధ్య అక్కడ మరి వాళ్ళ పోషణ కోసం వాళ్ళు పోయి మళ్ళీ అదే కుటుంబ ఇక్కడ కుటుంబం ఏదైతే పని చేస్తుందో ఇది ఇక్కడ నా పిల్లగాడు చేస్తే నామూసి, నా పిల్లగాడు మంచి ఉన్నతంగా ఉండాలి, కోటేశ్వరుడు అని చెప్పి అక్కడ అమెరికా పంపిస్తే అక్కడ అమెరికా పోయి అతను పంట పొలాల్లో పనిచేస్తున్నాడు. అంటే ఇప్పుడు అతను అతను ఎంత వేదన అనుభవిస్తున్నాడు, ఇక్కడ ఆ విషయం కుటుంబానికి తెలిసి ఆ కుటుంబం ఎంత వేదన అనుభవిస్తుంది ఒకసారి ఆలోచించండి. మీరు మీరు ఏం చేయాలో ముందు ఆలోచించండి. ఇప్పుడు పక్క వాళ్ళ కోసం మీరు ఎప్పుడు ఎదురు చూడకండి, పక్క వాళ్ళ మీద డిపెండ్ కాకండి, పక్క వాళ్ళ ఆలోచనలు కానీ పక్క వాళ్ళ మాటలకు కానీ మీరు ఎప్పుడు ప్రభావితం కాకండి. ఫస్ట్ మీకు మీ తోడు కోసం మీకు ఒక తోడు రావాలంటే మీరు మీ కూడు మీ గూడు కోసం మీరు కష్టపడడానికి ఇప్పుడు ముందడుగేయండి. ఇక ఇక ముందు నుంచి నేను రోజుకు ఒక టాపిక్ మీకు ఉపయోగపడే టాపిక్స్, ఏ వ్యాపారం అయితే బాగుంటుంది, మీకు ఏ వ్యాపారం చేస్తే ఎంత లాభాలు వస్తాయి, చిన్న మొత్తంలో మీరు సరే మీకు ఎక్కడైనా ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఆ 10,000 రూపాయలు మళ్ళీ మీకు నెల రోజుల్లో వాళ్ళకి ఇచ్చే విధంగా ఎలాంటి వ్యాపారాలు అయితే బాగుంటాయనే ఉద్దేశంతో ఈ ఈ వీడియోస్ తీయడం జరుగుతుంది. మీరు తప్పకుండా చూడండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు మా ఛానల్లో వస్తా అంటే అది సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. అది బెల్ ఐకాన్ ఇట్లా యాక్టివేట్ చేసుకుంటే మీకు వీడియోస్ వస్తాయి. రోజుకో టాపిక్ పెడితే మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఆ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ అవి కానీ అవన్నీ మీకు చెప్తూ ఉంటాం. మీరు తీసుకొచ్చుకొని మీరు స్టార్ట్ చేయండి. అందరికీ జై హింద్, అందరికీ నమస్కారాలు.